హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏఏఐ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకు నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో మనకు జూలై 14 రోజు మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డేట్స్ ఏ విధంగా అంటే ఎండింగ్ డేట్, స్టార్టింగ్ డేట్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా పోస్టుల వివరాలు, అదేవిధంగా ఏజ్, అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలి, శాలరీ ఏ విధంగా వస్తుంది మనకు జాబ్ వచ్చిన తర్వాత, అదేవిధంగా ఫీ వివరాల గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మనము ముఖ్యమైన సమాచారం తెలుసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఇవి అప్రెంటిస్ లో భాగంగా పడడం జరిగింది. ఇది గవర్నమెంట్ జాబ్స్ అయితే పర్మనెంట్ అయితే కాదు. ఇది 1 year టైం పీరియడ్ అనేది ఉండడం జరుగుతుంది. 1 year చేసిన తర్వాత వాళ్ళు మనకు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది అప్రెంటిస్ అని చెప్పేసి ఈజీగా తీసుకోకండి. మీకు ఇది అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ పడే గవర్నమెంట్ జాబ్స్కి అయితే ఇది రిజర్వేషన్ అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల మీరు ఈజీగా ఎగ్జామ్లో గెట్ అనే ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మనం చూస్తే ఇక్కడ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డిగ్రీ, అదేవిధంగా డిప్లొమా, అదేవిధంగా ఐటీఐకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఆధారంగా వీళ్ళు పోస్టులు అయితే డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకు డిగ్రీలో భాగంగా మనకు బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నికల్ సంబంధించినటువంటి కోర్స్ చేస్తే మనకు వీళ్ళు అంటే దానికి సంబంధించినటువంటి పోస్టులు, డిప్లొమాకి సంబంధించిన పోస్టులు, ఐటీఐకి సంబంధించిన పోస్టుల గురించి మనము నెక్స్ట్ తెలుసుకుందాం. ఇప్పుడు మనము బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నికల్ సంబంధించినటువంటి పోస్టుల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. అయితే చూడండి, ఇక్కడ సివిల్కి సంబంధించి మనకు 7 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ సంబంధించి 6 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసి మనకు 2 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మెకానికల్ అండ్ ఆటోమొబైల్ సంబంధించి 3 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే బీసీఏ సంబంధించినటువంటి పోస్టులు అయితే 9 ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్ట్రానిక్స్ వచ్చేసి మనకి ఇక్కడ 6 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా డిప్లొమాకి సంబంధించినటువంటి పోస్టులు అయితే తెలుసుకుందాం. ఇక్కడ సివిల్లో మనకు 26 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్ట్రికల్ సంబంధించి 25 పోస్టులు, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ వచ్చేసి మనకి 23 పోస్టులు ఇచ్చారు. అలాగే కంప్యూటర్ సైన్స్ సంబంధించి 6 పోస్టులు ఇచ్చారు. అలాగే చూడండి, ఇక్కడ మెకానికల్ అండ్ ఆటోమొబైల్ సంబంధించి 6 పోస్టులు ఇవ్వడం జరిగింది. అలాగే మనకు కంప్యూటర్ అప్లికేషన్స్ వచ్చేసి మనకు 10 పోస్టులు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఐటీఐ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి పోస్టులు చూస్తే మనకి ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేసి 60 పోస్టులు పడడం జరిగింది. అలాగే మనకు స్టెనో వచ్చేసి 8 పోస్టులు అయితే పడడం జరిగిందండి. అదేవిధంగా చూస్తే ఇక్కడ మనము ఏజ్ లిమిట్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనకు 11th August 2025 నాటికి వాళ్ళు 18 సంవత్సరాలు నిండి ఉండి, అదేవిధంగా 26 సంవత్సరాల లోపు ఉంటే వాళ్ళు ఈ దానికి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే చూడండి, ఇక్కడ 26 సంవత్సరాల తర్వాత మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓసీ వారికి ఒక రకంగా, అదేవిధంగా బీసీ వారికి ఒక రకంగా, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వారికి ఒక రకంగా ఉండడం అయితే జరుగుతుంది. శాలరీకి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ డిగ్రీ అర్హతతో మనకు 15,000 వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిప్లొమా అర్హతతో మనకు 12,000 శాలరీ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే చివరికి మనకు చూస్తే ఇక్కడ ఐటీ క్వాలిఫికేషన్తో మనకు 9,000 వరకు మనకు వాళ్ళు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ డేట్ చూస్తే మనకి ఇక్కడ చూడండి, స్టార్ట్ వచ్చేసి మనకు జూలై 11 నుంచి మనకు అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందండి. అదేవిధంగా మనకు ఎండింగ్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ August 11 వరకు మనకు 1 month వరకు అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. అదేవిధంగా మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ టు ఆల్.